ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పై ఇంటర్ బోర్డు జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇంటర్ ఆన్లైన్ వాల్యుయేషన్ టెండర్ ను గ్లోబరీనా సంస్థకు మారు పేరుతో అంటగట్టేందుకు నవీన్ మిట్టల్ 6 కోట్ల ముడుపులు తీసుకున్నారని వెల్లడించారు. గ్లోబరీనా సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు 3 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 6 కోట్ల ముడుపులు తీసుకుని గ్లోబరీనా సంస్థకు అనుకూలంగా నవీన్ మిట్టల్ పనిచేస్తున్నారని విమర్శించారు. గ్లోబరీనా సంస్థ వల్ల 10 లక్షల మంది విద్యార్థులు ఆగమయ్యారని మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ విషయంపై నవీన్ మిట్టల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలని నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన సమగ్ర దర్యాప్తు జరపాలి. గ్లోబరీనా చేతిలో పెట్టి మళ్ళీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క ప్రాణాలు తీస్తారా, లేకపోతే ఇప్పటికైనా నవీన్ మిట్టల్ నుంచి ఇంటర్మీడియట్ విద్యను కాపాడి విద్యార్థుల పక్షాన నిలబడతారో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి ముఖ్యంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇమీడియట్ గా ఈ విషయాలపైన ఇప్పటికే మీ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ విద్యా మండలి మొత్తం కూడా కాలిపోతా ఉంటే పిడేలు వాయిస్తున్నట్టుగా మీరు మాట్లాడటం లేదు, మీరు నోరు విప్పడం లేదు అనేటటువంటి ఒక పెద్ద ఆరోపణ మీ పైన వస్తున్నటువంటి తరుణంలో దయచేసి మీరు ఏ చేతులతోటైతే నవీన్ మిట్టల్ బదిలీ చేయించారో అదే చేతులతోటి ఈ యొక్క నవీన్ మిట్టల్ స్థానంలో ఒక అధికారిని నియమించి తక్షణమే ఇంటర్మీడియట్ బోర్డును తద్వారా 10 లక్షల మంది విద్యార్థులను కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలని నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఈ యొక్క అంశం పైన